ఎవరెవరు దేవుని సన్నిధిలో శుద్ధ హృదయం గలవారు ఉన్నారో దేవుడు వారిని నింపుతారు. దేవునికి స్తోత్రం. ఇఫ్ యూ ఫీల్ దట్ ఐఎమ్ నాట్ ఫీల్డ్, then you need to cleanse your heart. You need to empty your heart. మీ హృదయాన్ని ఖాళీ చేసుకుంటూ దేవుని సన్నిధికి రండి. He will fulfill it. ఆయన దాన్ని నింపుతాడు. దేవుని కృప పొందదగినట్లు మన జీవితాన్ని సమర్పించుకుంటూ దేవునికి ఇష్టలుగా నడవడానికి మనల్ని ఆయన సన్నిధిలో మనం సమర్పిద్దాం. నమ్మదగిన దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు మనకు తోడై ఉన్నందుకు మనం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మన సమయాన్ని సద్వినియోగపరుద్దాం. ప్రభువుకు ప్రీతికరమైన బిడ్డలుగా ముందుకు వెళదాం. కొన్ని విషయాల్లో మనకుండిన అజాగ్రత్తలు ఈరోజు తొలగిపోవాలి. దేవునికి స్తోత్రం. మనం ఆసక్తిగా దేవుని సేవించడానికి, ఆరాధించడానికి, దేవుని కార్యం చేయడానికి మనం నిర్ణయించుకున్నట్లయితే దేవుడు మన జీవితాన్ని అత్యద్భుతంగా ఆశీర్వదిస్తాడు. లెట్ us యూస్ అవర్ టైమ్ విత్ కేర్, అవర్ మనీ విత్ కేర్ అండ్ అవర్ హెల్త్ విత్ కేర్. మన ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుందాం. వాకింగ్ చేయాలి, కొలెస్ట్రాల్ తగ్గించాలి అని డాక్టర్ చెప్తే వీ హ్యావ్ టు డూ ఇట్. సమయాన్ని సద్వినియోగం చేయాలి. ధారాళమైన దీవెనలతో దేవుడు మనల్ని నింపి ఆదరించి వర్ధిల్ల చేయనుగాక. మన సమయమును పోనీయొద్దు. అజ్ఞానుల వలె జీవించకూడదు, జ్ఞానుల వలె దానిని సద్వినియోగం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక.